జనసేన పార్టీ మాజీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీకి ఈ మధ్యన రాజీనామా చేయడం గురించి కూడా మనందరికీ తెలిసిందే. తాత్కాలిక విరామం అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఆయన మాట్లాడి పూర్తి స్థాయిలో జనసేన పార్టీకి ఆయన రాజీనామా చేయడం కూడా జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి అంగీకరించి ఆయనకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి ఇది కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఆయన కంప్లీట్గా ఆయన్ని పార్టీ నుంచి పంపించేశారు. ఆయన్ని కావాలనే పార్టీ నుంచి గెంటి వేశారు. ఆయన అవసరం తీరిపోయింది, అందుకే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు అనేటువంటి మాటలతో కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటారుగా, కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళ వత్తాసు పలుకుతూ ఆయనని మళ్ళీ తీసుకొచ్చి అదిగో జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన జాయిన్ అయిపోతున్నారు, వైఎస్ఆర్సీపీలో ఆయన పార్టీకి వెళ్ళిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు కూడా జరిపేశారు అని చెప్పి ఆయన కొంతమంది కొన్ని వార్తలు అయితే ప్రచారం చేయడం జరిగింది. దీని మీద ఆయనే బయటకు వచ్చి ఈ వార్తలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పోస్టు చేస్తూ నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేనే లేదు, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకే కాదు ఏ రాజకీయ పార్టీకి కూడా నేను వెళ్ళను, నేను కంప్లీట్గా నా శేష జీవితం అంతా ఏదైతే ఆయన భార్య ఆమె చనిపోయిన తర్వాత ఆయన కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ మీద రేపటి తరం కోసం ఈ పర్యావరణాన్ని మంచి కాలుష్యం లేనటువంటి కాలుష్య రహితంగా అందించాలనేటువంటి ఒక కోరికతో నేను ముందడుగులు వేస్తున్నా. ఇక్కడ ఏ పార్టీ అండదండలతోనో ఏ వ్యక్తుల అండదండలతోనో నేను ముందు ఉండాలనుకోవట్లా, కంప్లీట్గా నాకు నేనుగా ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలనుకునేటువంటి ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నా. కొల్లేరుకు సమస్యకు సంబంధించి ఇదే ప్రధాన ఎజెండాగా నేను ముందుకు వెళ్తున్నా. దీని మీద ఇప్పటికే కొన్ని కేసులు వేశాను, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో కూడా దీని మీద చర్చించాను, ఆయన కూడా దీనికి నాకు అంగీకరించి బయటికి పంపించడం జరిగింది. దాని మీద కూడా నేను ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాను. అలాగే నేను కేసులు వెయ్యిపోయేది కూడా పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన శాఖకు సంబంధించినవనే చెప్పడం కూడా మళ్ళీ జరిగినటువంటి పరిస్థితి. అయినా కూడా కొంతమంది ఉంటారుగా పేటీఎం బ్యాచ్కి నార్మల్గానే ఇదిగో ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోతున్నారు, ఆయన దీంట్లో నుంచి అక్కడికి వెళ్ళిపోయారు, పవన్ కళ్యాణ్ గారికి గింటేశారు, జనసేన పార్టీ ఆయన వదిలేసింది. రీసెంట్గా కన్నా రజనీ గారు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు ఎవరో కొబ్బరిబొండం కత్తులు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు ఎవరో వేరే ఆయన, ఇలా కొంతమంది పేర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అందరినీ కూడా ఇక్కడ ముఖ్యంగా బొలిశెట్టి సత్యనారాయణ గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సరిగ్గా తెలిసినట్లేదు. ఈ పేటీఎం బ్యాచ్కి ఆయన గురించి ఏమాత్రం కనీసం అవగాహన ఉన్నా కూడా ఆయన లాంటి వ్యక్తి ఇలా రాజకీయాలకి ఏదో అవకాశవాద రాజకీయాలు చేసే టైంకి రాలేదు ఆయన. అర్థమైందా? పదవుల కోసమో లేదంటే ఆయన ఏదో దాని నుంచి ఏదో సంపాదించుకోవాలనో ఇంకొకటో ఆయన రాజకీయాల్లోకి వచ్చేటువంటి వ్యక్తిత్వం కాదు ఆయన. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా కనీసం ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఎప్పుడు ఏ పార్టీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పరిచయాలు, సాక్షాత్తు రాహుల్ గాంధీ గారితో కావచ్చు, సోనియా గాంధీ గారితో కావచ్చు, డైరెక్ట్ యాక్సెస్ ఉండేటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒక ఆయన. అలా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిగా మొదటి నుంచి ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన కోసం పనిచేయాలి, ఆయన వెనకుండి ఆయన భావజాలాల్లో ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఆయన భావజాలంతో కూడినటువంటి పర్యావరణం గురించి ఒక లైన్తో పాటు అంటే పార్టీ సిద్ధాంతాల్లోనే ఆయన సిద్ధాంతాన్ని కూడా కలిపి మరీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మీకు 2019లో అందరికీ బాగా తెలుసో లేదో కొంతమంది సోకాళ్ళు పేటీఎం గాళ్ళకి చెప్తున్నా, ఆయనకి ఎంపీ సీటు ఇచ్చారు, వైజాగ్ ఎంపీ సీటు. ఆయన పోటీ చేయాలి, కానీ ఆయన నేను కాదు, నాకు ఈ పదవి అవసరం లేదు, అక్కడ జేడీ లక్ష్మీనారాయణ గారు అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారు ఉన్నారు, ఆయన అయితే ఇంకా బాగుంటుంది, నాకన్నా ఆయన చాలా గొప్ప చదువులు చదువుకున్నా చాలా మంచివాడు అని చెప్పి తీసుకొచ్చి ఆయన నుంచో పెట్టినటువంటి పరిస్థితి. ఆయన ఓడిపోయారు అనుకోండి, బట్ మంచి ఓట్లు అయితే ఆయనకు వచ్చాయి. అక్కడ ఆలోచించుకోవాలి, అర్థమైందా? అంత గొప్ప వ్యక్తిత్వం ఆయన గెలవటం ముఖ్యం కాదు, ఒక మంచి వ్యక్తి, నాకన్నా మంచి వ్యక్తి అని చెప్పి ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుని మరి అవతల ఆయన్ని ప్రపోజ్ చేసి ఆయనే పార్టీలోకి ఆహ్వానించి తీసుకొచ్చి టికెట్ ఇప్పించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా రీసెంట్గా ఆయన పోటీ చేస్తానంటే 100% ఎక్కడో అక్కడ సీటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేవాళ్ళే. కానీ ఆయన ఎదగటం ముఖ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి మంచిగా చేసేటు ఒక గొప్ప స్థాయిలోకి అధికారంలోకి వస్తే చాలా చేంజెస్ వస్తాయి. అందుకని ఆయన తగ్గించుకొని ఆయన ఎక్కడా పోటీ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా రాష్ట్రం కోసం కూటమి ఏర్పడటానికి ఆయన అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి.
ఆఖరికి కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తిని ఓడగొట్టడంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? అసలు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. ఈ పేటీఎం గాళ్ళకి మైండ్ మోకాల్లో కదా, అరికాల్లో ఉంటుందా, లేకపోతే అక్కడ నుంచి కూడా పోయిందని చెప్పడానికి అసలు ఆయన కేసులు వేసేదే మీలాంటి వాళ్ళ మీద. అర్థం అవట్లా మీకు అది. ఆయన మీకు దూల తీర్చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అది కూటమి వెనకాల ఉండో కూటమి ముందుండో అని కాదు. ఇక్కడ ఇంకొకటి కూడా, ఆయన వేసేటువంటి కేసుల్లో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అత్యధికంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ పైగా పవన్ కళ్యాణ్ గారి శాఖ మీద, అంటే పవన్ కళ్యాణ్ గారి మీదే ఆయన కేసులు వేయడానికి సిద్ధపడ్డారు. అర్థమైందా? ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తిత్వం ఆయనది కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చేటువంటి డబ్బుల కోసమో, లేదంటే ఆయన దగ్గర వేల కోట్లు ఉన్నాయనో, ఆయన ఇచ్చేటువంటి పదవుల కోసమో అలాంటి వ్యక్తి ఆశపడతాడా లేదా అనేది ఆలోచించుకోవాలి. అంటే సాధారణంగా ఆయన గురించి కాస్తో కోస్తో అవగాహన ఉన్నటువంటి మాకే ఇలా తెలిస్తే ఆయన గురించి ఆయన ఎల్లరో అనేటువంటిది మాకు మొదటి నుంచి అవగాహన ఉంటే ఆయన మళ్ళీ క్లారిటీ ఇచ్చారు దాని గురించి. ఈ పేటీఎం గాళ్ళ చెంప చెళ్ళు అనిపించేలా ఆయన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా కొంతమంది అదే ఏ పార్టీ అధికారంకి వస్తే ఆ పార్టీలో జంప్ అయ్యేటువంటి క్యాండిడేట్ కాదురా బాబు. అలాంటి వ్యక్తులు జనసేన పార్టీలో కొంతమంది ఉన్నారు. తమ్మిరెడ్డి శివశంకర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వెనకాల బలంగా పిల్లర్స్లా నిలబడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళని డబ్బులు పెట్టో, పదవులు పెట్టో, లేదంటే బెదిరించో, బ్రతిమలాడో తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు సమాజంలో మార్పులు రావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి నరనరాన్ని నింపేసుకున్నారు. వాళ్ళ బ్లడ్ ఎంత ముఖ్యం ఎలా ఉంటుందో వాళ్ళ భావజాలం కూడా అలా పాకిపోయి ఉంటుంది. వాళ్ళని అంత ఈజీగా కొనటం కానీ, మీ మైండ్ సెట్తో మార్చేయటం కానీ, పవన్ కళ్యాణ్ గారు ఆయన చేదరించుకున్నారని అవమానించేశారు అని చెప్పి ఆయన్ని దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఇలాంటివన్నీ వాళ్ళు చూసి తల పండిపోయి తలకి కలర్లు వేసుకుని తిరుగుతున్నారు. అర్థమవుతుందా? అంతేగాని మీరు అనవసరంగా అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే రేపు పొద్దున్న మీకు దూల తీర్చేటువంటి కార్యక్రమం ఆయన పెడతాడు. అది కూడా చూసుకోండి.